హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ బేర్ కిడ్స్ ఛానల్. ఈరోజు మరొక హౌస్ డెకరేషన్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే మల్టీపర్పస్ సైకిల్ స్టాండ్ అనమాట. అంటే మన రిమోట్స్ పెట్టుకోవడానికి, ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్ మీద కానీ, మన కంప్యూటర్ డెస్క్, ఫ్రిడ్జ్ మీద ఇలా పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. సో దానికోసం కావాల్సింది చూద్దాం. ఫస్ట్ A4 షీట్స్ ఒక 10 తీసుకుందాం. తర్వాత వాటిని స్టిక్ చేసుకోవడానికి ఫెవికాల్ మరియు హాట్ గ్లూ గన్. వీలైతే హాట్ గ్లూ గన్ కూడా తీసుకోండి, లేకపోతే ఫెవికాల్ సరిపోతుంది. సో పేపర్ని రోల్ చేసుకోవడానికి నేను స్లీపర్ ధూమ్ స్టిక్ అని ఒకటి తీసుకున్నాను. అదైతే మనకి రేడియస్ తక్కువగా ఉండి సన్నగా బాగా పేపర్ పైప్స్ అనేది బాగా వస్తాయి అన్నమాట. సో ఇంతేనండి, కట్ చేసుకోవడానికి ఒక సీజర్, ఇంతే, సింపుల్. సో ఎలా తయారు చేద్దామో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఒక A4 షీట్ని తీసుకొని చూపించిన విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా బాగా ఫోల్డ్ చేసినట్టయితే మనకి పేపర్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది. సో తర్వాత దాన్ని మరొక హాఫ్ వచ్చే విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక A4 షీట్ వచ్చేసి మనకి 4 స్టిక్స్ చేయడం కోసం యూజ్ చేయాలి. సో దానికోసం మనం ఈ రకంగా ఫోల్డ్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనకి చూసినట్టయితే 4 వచ్చినాయి అనమాట. 1 2 3 4. ఈ 4 షీట్స్ని మనం కట్ చేసుకోవాలి. సో ఇట్లా కట్ చేసుకున్న విధంగా చూపించిన విధంగా మనం కట్ చేసుకున్నట్లయితే దీన్ని మనం పైప్ లాగా రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. చూసారా, ఈ విధంగా మనం 4 కట్ చేసుకున్నాం. సో అట్లాగే మనం తీసుకున్న A4 10 షీట్స్ మొత్తం 10 షీట్స్ కాబట్టి ఒక 40 పీసెస్ వస్తాయి, ఓకేనా. ఇప్పుడు మనం రోల్ ఎలా తయారు చేయాలో చూద్దాం అనమాట. సో ఈ స్టిక్ తీసుకొని పేపర్కి జస్ట్ కొంచెం క్రాస్ ఉపయోగించి మనం ఆ స్టిక్ పెట్టి అట్లా రోల్ చేయాలి నిదానంగా. అట్లా రోల్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ అంతా మనం ఈ ఫెవికాల్ అప్లై చేసినట్టయితే స్టిక్ అనేది చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనకు ముందు ఈ వీడియో కట్ చేయడం కోసం కట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు కట్ చేసినప్పుడు ఏంటంటే మధ్యలో ఊడిపోకుండా ఇలా స్టిక్ అయ్యి నీట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా. సో ఎడ్జెస్ అప్పుడు ఫైనల్గా ఎడ్జ్లో కూడా కొంచెం గమ్ అప్లై చేసి స్టిక్ చేసుకున్నట్టయితే ఈ రాడ్ పేపర్ రాడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది ఆరినాక జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్లో ఆరిపోతుంది. సో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో కనుక మనం రొటేట్ చేసినట్టయితే ధూమ్ స్టిక్ నుంచి మనకి పేపర్ రోల్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. చూసారా. సో ఈ విధంగా మనం కట్ చేసుకున్న A4 షీట్స్ పీసెస్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇట్లా ఎడ్జెస్ అనేది కొంచెం క్రాస్గా పైకి ముందుకి ఉంటాయి కాబట్టి దాన్ని మనం నీట్గా ఉండేదానికోసం ఎడ్జెస్ 2 కట్ చేసుకుంటే కొంచెం మనకి యూజ్ఫుల్ బాగా అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా నేను రోల్స్ అన్ని తయారు చేశానండి. చూసారు కదా, మనకు కావాల్సిన A4 షీట్స్ మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా రోల్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వీల్ ప్రిపరేషన్ అనేది చూద్దాం అనమాట. ఇదే మెయిన్ పార్ట్ అనమాట మనకి, ఎందుకంటే మనకి వీల్స్ సపోర్ట్ ఉండాలి కదా. సో దానికోసం ఒక 5 స్టిక్స్, ఇది మొత్తం 7 స్టిక్స్ అవసరం అవుతాయండి. 5 వచ్చేసి అవుటర్ వీల్, 1 వచ్చేసి ఇన్నర్ వీలు, 1 స్ట్రైప్స్ అనమాట. సో నేను ఒక 7 to 8 సెంటీమీటర్ రేడియస్ గల ఒక డబ్బా తీసుకున్నానండి వీల్ చుట్టుకునే దానికి. కింద డబ్బా పట్టుకునే దానికి వీలుగా ఉంటే మనకి వీల్ అనేది రొటేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట, రెడీ చేయడానికి. సో తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా ఈ పేపర్ స్టిక్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసినట్టయితే మనకి రోల్ కాస్త మనకి రెక్టాంగిల్ షేప్లో మొత్తం గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే దాన్ని మనం రోల్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. చూసారా, ఇట్లా చూపించిన విధంగా పేపర్ని కొంచెం క్రాస్గా మనం ఫోల్డ్ చేసినట్టయితే అది ఈజీగా బెండ్ అయిపోతుంది. ఇప్పుడు చూపించిన విధంగా నేను అట్లా బాటిల్ క్యాప్కి నేను రొటేట్ చేస్తున్నాను. ఒక రౌండ్ అయిపోయినాక మనం దాని మీద కొంచెం ఫెవికాల్ అప్లై చేసినట్టయితే అది స్టిక్ అయిపోతుంది. సో అట్లా స్టిక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేపర్ రోల్ అయిపోయినాక మనం దాన్ని రెండో దానికి జాయిన్ చేయాలి. జాయిన్ చేసినట్టయితే మనకి వీల్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట రోల్, ఓకేనా. చూపించిన విధంగా ఏం చేయాలంటే దానికి కొంచెం గమ్ అప్లై చేసినట్లయితే దాన్ని, ఎందుకంటే ఇది ఒక ఎడ్జ్ కొంచెం సన్నగా ఉంటుంది, ఒక ఎడ్జ్ కొంచెం లాగా ఉంటుంది కాబట్టి దాంట్లో మనకు పెట్టేసినట్టయితే అది స్ట్రాంగ్ అనేది మనకి బాండ్ అలానే అతుక్కుపోతుంది అనమాట. సో చూపించిన విధంగా మనం ఇట్లా స్టిక్ మొత్తానికి గమ్ అప్లై చేసుకున్నట్టయితే మన వీల్ రొటేట్ చేసినంతసేపు ఏమవుతుందంటే అది అక్కడ స్ట్రాంగ్గా అతుక్కుపోయి వీల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఎందుకంటే అది మనకి స్ట్రాంగ్ బేస్ కాబట్టి వీలు స్ట్రాంగ్గా ఉంటే మనకి ఆ సైకిల్ స్టాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో
దానికోసం మనం కొంచెం ఆ గమ్ము ఎక్కువగా యూజ్ చేసినట్లయితే ఆ స్టిక్ అనేది బాగా అయ్యి మనకి వీలు గట్టిగా తయారవుతుంది అనమాట. సో ఈ విధంగా చూపిన విధంగా ఐదు రొటేట్ చేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా మనకి అవుటర్ వీల్ సర్కిల్ అనేది తయారైపోతుంది. చూసారంటే గట్టిగా ఉందా. సో ఇప్పుడు ఇన్నర్ చూద్దాం. దానికోసం ఏం చేశారంటే ఒకటి తీసుకొని మనం ఒక పెన్సిల్ చుట్టుకోవాలండి, పెన్సిల్ ఆర్ పెన్ సైజు, ఎందుకంటే ఇది లోపల మనకి సెంటర్లో ఉండేది. సో దానికోసం నేను ఫస్ట్ చూపించిన విధంగానే ఎట్లానే గ్లూ అప్లై చేసుకొని మొత్తం వీల్ని రొటేట్ చేసుకున్నట్లయితే మనకి ఇదిగో ఈ షేప్లో ఉన్న ఇన్నర్ వీల్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈ రెండింటిని ఇట్లా కరెక్ట్గా సెంటర్ చూసుకొని ప్లేస్ చేసుకొని మనం స్టిక్స్ అనేది తయారు చేద్దాం. అంటే ఇది మనకి వీల్లో ఉండే సోల్ టైప్ అనమాట, పైప్స్ ఉంటాయి కదా. సో దానికోసం మరొక స్టిక్ తీసుకుని మొత్తం ఒక వీల్కి వచ్చేసి మనకి 7 పేపర్ స్టిక్స్ అవసరం అవుతాయండి. 5 వచ్చేసి అవుటర్ సర్కిల్కి, 1 వచ్చేసి ఇన్నర్ సర్కిల్కి, ఒకటి వచ్చేసి మనకి ఈ రకంగా కట్ చేసుకొని మనం స్టిక్స్ని 2 వీల్స్ని జాయిన్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా గ్లూ యూజ్ చేసినట్టయితే త్వరగా స్టిక్ అయిపోతాయండి. మనకి ఈ ఫెవికాల్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఇలాంటి అతికించుకోవడానికి మనకు గ్లూ చాలా యూజ్ అవుతుంది. చూసారా వీల్ అనేది అంత బ్యూటిఫుల్గా తయారైపోయిందో. సో కొంచెం ఆర్నిస్తే మనకి ద స్ట్రాంగ్నెస్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా 3 వీల్స్ తయారు చేసుకోవాలి. 3 అంటే ఫ్రంట్ వీల్ మనకి, 2 వీల్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఈ 2 వీల్స్లో బ్యాక్ సైడ్లో మనం బాస్కెట్ పెడతాం కాబట్టి మనకి 2 వీల్స్ బ్యాక్ సైడ్ సపోర్ట్ చేస్తాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ వీల్స్కి మనం బ్లాక్ కలర్ వేసుకుందాం, ఎందుకంటే మనకి చాలా అందంగా ఉంటాయి కాబట్టి. చూసారా, సో ఈ విధంగా వీల్స్ అనేది రెడీ అయిపోయినాయి. బాగా బ్లాక్ కలర్లో ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఈ 2 వీల్స్ని కలపడానికి మనం ఒక సపోర్ట్ తయారు చేసుకుందామండి. ఈ సపోర్ట్ అనేది ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వీల్స్ని 2 కలపడానికి, దానికోసం 10 సెంటీమీటర్స్ పొడవున్న 2 స్టిక్స్ తీసుకొని రెండింటిని స్టిక్ చేయండి. ఫస్ట్ స్టిక్ చేసి పెట్టుకుందాం. తర్వాత 27 సెంటీమీటర్ పొడవున్న ఒక స్టిక్ తీసుకోండి, ఎందుకంటే మనకి A4 షీట్ ఆల్మోస్ట్ 29 అట్లా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కట్ చేసుకుంటే ఒక షీట్ అనేది సరిపోతుంది. దాన్ని చూపించిన విధంగా మధ్యలోకి బెండ్ చేసుకోవాలి. అంటే 13 సెంటీమీటర్ ఒక సైడ్, 13 సెంటీమీటర్ ఒక సైడ్ వచ్చినట్టు, 1 సెంటీమీటర్ వచ్చేసి ఫోల్డింగ్ వస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తర్వాత మనం 10 సెంటీమీటర్స్ కట్ చేసుకుని మొత్తం 2 ఇట్లా స్టిక్ చేసుకొని 2 వీల్స్కి పెట్టేసి 27 సెంటీమీటర్స్ బెండ్ వచ్చేసి ఫ్రంట్ టైర్లో నుంచి మనం ఇట్లా మధ్యలో నుంచి తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా స్టిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ వీ షేప్లో ఒక సపోర్ట్ కనుక అతికించినట్టయితే మనకి దాని మీద బాస్కెట్ పెడితే అది మనకి సపోర్ట్ అనేది బాగా ఇస్తుంది. అందుకోసం మధ్యలో వీల్ యాడ్ చేసాం. ఇప్పుడు బాస్కెట్ తయారు చేద్దాం. ఇది చాలా కొంచెం ఓపిక చేయాలండి. ఈ బాస్కెట్ కోసం ఏం చేయాలంటే నేను 21 సెంటీమీటర్స్ పొడవు, 9 సెంటీమీటర్స్ వెడల్పున్న ఒక షీట్ తీసుకున్నాను. దాని మీద ఇట్లా పేపర్ స్టిక్స్ని 9 సెంటీమీటర్స్ పొడవుతోటి అన్నీ కట్ చేసుకొని మొత్తం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వచ్చాను. చివరిలో కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ రకంగా స్టిక్ చేసినట్లయితే మనకి బాస్కెట్ రోల్ అనేది తయారవుతుంది. చూసారా, ఈ విధంగా మనం బాస్కెట్ రోల్ తయారు చేసుకున్నాం. తర్వాత దీనికి కింద సపోర్ట్ పెట్టుకోవాలి కదండి, ఈ పేపర్ రిమోట్స్ హోల్డ్ చేయడానికి. దానికోసం సైజులో ఉండే ఒక స్క్వేర్ సర్కిల్ షేప్ని కట్ చేసుకొని దానికి స్టిక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి బాస్కెట్ అనేది రెడీ అవుతుంది. చూడండి, మనం ఇట్లా వెనక ప్లేస్ చేసి చెక్ చేసుకోవచ్చు సపోర్ట్ కోసం. తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా మనం హ్యాండిల్ తయారు చేయాలంటే హ్యాండిల్ కోసం కూడా అదే 9 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న 2 ఫ్రంట్ టైర్కి అటు సైడ్ ఒకటి స్టిక్ చేసుకొని దానిపైన అదే 9 సెంటీమీటర్స్ ఉన్నది ఒకటి క్రాస్గా పెట్టినట్టయితే మనకి హ్యాండిల్ అనేది తయారైపోతుంది. ఆ తర్వాత ఈ మధ్యలో ఉంది కదండి సపోర్టు, హ్యాండిల్ నుంచి బాస్కెట్ కలిపే సపోర్ట్ కూడా అది 9 సెంటీమీటర్స్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం బెండ్ చేసేసి అట్లా స్టిక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో నాకు నచ్చిన విధంగా నేను ఇట్లా పింక్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్లో నేను ఇట్లా బైసికల్ తయారు చేశానండి. చూడండి, మనం ఫ్లవర్స్కి యూస్ చేసుకోవచ్చు, రిమోట్స్కి యూస్ చేసుకోవచ్చు. సో ఇది మల్టీపర్పస్ అండి. థ్యాంక్ యూ.